వరదరాజులు శాలినికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. రేపు శ్రీరామనవమి, అక్కడ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. అక్కడికి మేము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించామని చెప్పి అంటాడు. అది వినగానే శాలిని అయితే అక్కడికి వీళ్ళు రాకుండా చెయ్యాలా అని చెప్పి అంటుంది. లేదు, వాళ్ళు ఆ కళ్యాణానికి రావాలి, ఆ కళ్యాణానికి వచ్చి ఇదంతా జరగాలి అని చెప్పి ప్లాన్ చెప్తూ ఉంటాడు. అది వినగానే శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ కళ్యాణంలో ఇలా జరుగుతుంది అని చెప్పి తన ప్లాన్ అయితే తను చెప్తాడు. అది వినగానే శాలిని అయితే సరే మీరు అనుకున్నట్లుగానే చేద్దామని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరదరాజులు అయితే నేను చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసావంటే ఈ రెండు ఫ్యామిలీలని ఖచ్చితంగా శాశ్వతంగా దూరం చేయవచ్చు, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే సరే మీరు అన్నట్లుగానే చేద్దామని చెప్పి శాలిని అంటుంది. దాంతో వరదరాజులు అయితే చాలా సంతోషిస్తాడు. ఇక ఇదంతా విని అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక శాలిని అయితే రేపు కళ్యాణంలో కలుద్దాం, మీరు అనుకున్నట్లుగానే చేసి చూపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.